ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. అన్నిటికంటే పైన స్వస్థత కొరకు దేవుణ్ణి నమ్మండి. ఎందుకంటే మందులు చేయలేనప్పుడు, మనిషి చేయలేనప్పుడు దేవుడు స్వస్థపరచగలడు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. విశ్వాసానికి ఓ భాష ఉంటుంది. ప్రజల నోటి నుంచి విశ్వాసం రావడాన్ని వినగలరు, భయం రావడాన్ని, చింతను, సందేహం, అపనమ్మకం రావడాన్ని కూడా. విశ్వాసానికి ఓ భాష ఉంది. హెబ్రీ 4:14 చెప్తుంది, ఆకాశమండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము, ఆయనలో విశ్వాసాన్ని. మీరేం ఒప్పుకున్నారు దాన్నే మీరు మీ నోటి నుంచి చెప్తారు, దాన్నే మాటలతో చెప్తారు. విశ్వాసం దేవుని కోసం సమస్యతో డీల్ చేయడానికి ప్రార్థించదు, తర్వాత లంచ్కి వెళ్ళి ఎప్పుడు ఆ సమస్య ఉంటుంది అన్నట్లు మాట్లాడడం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఒక చిన్న విషయాన్ని చెప్తాను. కొన్నిసార్లు విషయాలు చెప్పడానికి నేను కూర్చోవాలి. ఓకే, సిద్ధంగా ఉన్నారా? ఒక్క నిమిషం అమలా ప్రవర్తిస్తాను. పిల్లలారా, ఎన్నడైనా మీ విశ్వాసం పనిచేయడం చూడాలనుకుంటే మీరు స్వయం జాలిని పూర్తిగా వదిలివేయాలి. ఎందుకంటే ఎక్కువగా మనం విషయాలను గురించి ఏ విధంగా మాట్లాడతామో వాటిని గురించి మాట్లాడడానికి కారణం ఏమిటంటే ఎవరైనా మన కోసం జాలిగా ఫీల్ అవ్వాలని. మీరు అనవచ్చు, అయితే జాయిస్ ఫ్రెండ్ కొరకు బాధపడటం లేదా ఓదార్పునివ్వడం తప్ప? కాదు, చేయాల్సిన అవసరం ఉంటే చెయ్యండి, ఒక్కసారి, ఆ తర్వాత ముందుకు సాగండి. దాన్నే జీవితకాలపు మిషన్లా చేయకండి. ఆమేన్. ఎంతమంది చూస్తారు ప్రార్థించితే విశ్వాసంలో ప్రార్థించామని, దేవుణ్ణి ఎదురు చూస్తున్నామని, ఆయన కార్యం చేస్తున్నాడని నమ్మడాన్ని, అప్పుడు కనీసం మనం సమస్యను గురించి మాట్లాడినా దాన్ని దేవుడు అందులో ఉన్నాడని అనుకున్న విధానంలో మాట్లాడుకుందాం. ఆయన ఏదో చేస్తూ ఉన్నాడని. ప్రజలు మనల్ని చూసి జాలిపడే విధానంలో మనం మాట్లాడడం మానివేయాలి. ఆమేన్. విశ్వాసానికి ఓ భాష ఉంది. కార్యం చేస్తున్నావని నమ్ముతాను దేవా, నువ్వు కార్యం చేస్తున్నావని, నా బిడ్డల్లో కార్యం చేస్తున్నావని, నువ్వు కార్యం చేస్తున్నావని నమ్ముతాను. నేను ప్రార్థించాను, నువ్వు నా ప్రార్థనలు విన్నావు, దానికి ఆధారంగా వాక్యాన్ని ఉంచాను. నువ్వు విశ్వాసపరుడు కాదని నేను నమ్మను, నా విశ్వాసపు చివరి ఫలితాన్ని చూస్తాను. ఆమేన్. అవును, అలసిపోతుంటాం, అవును విసిగిపోతాం, అవును కష్టమైన రోజులుంటాయి. అందుకే ఒకరికొకరు కావాలి, కలిసి ఉండడానికి ఇలాంటివి కావాలి. మంచి సంగీతం కావాలి, మంచి సంఘం కావాలి, మంచి ఫ్రెండ్స్ కావాలి. మన నుంచి అంతటిని బయటకు తీసే చెత్త చాలా ఉంది, మనల్ని పైకి లేపేవాళ్ళు కావాలి. చూసిన దాని మీద విశ్వాసం ఆధారపడదో ఆలోచించడం, ఫీల్ అవ్వడం. 2 కొరింథీ 5:7. విశ్వాసంతో జీవిస్తాం, చూపుతో కాదు, విశ్వాసంతో నడుస్తాం. జీవితాలను సక్రమంగా ఉంచుకుని నేరారోపణతో మనంగా ప్రవర్తిస్తాం, లేదా నమ్మకంతో, దేవునితోనూ దైవీకమైన వాటితోనూ మనిషికున్న సంబంధానికి మర్యాదనిస్తూ వెలిచూపు వలన లేదా కనిపించే రీతిగా కాదు. చూడండి, నాకు అబ్రహాం కథంటే ఇష్టం. రోమా 4కు వెళ్ళి చదవడానికి సమయం తీసుకున్నా, అయితే అతను పరిస్థితులను ఎరగనట్లు లేడన్న నిజం నాకు ఇష్టం. వాటిని చూశాడు, వాటి వలన నడుచుకోలేదు. సంతానం కోసం దేవుణ్ణి నమ్మాడు. ఆయన ప్రకృతి సహజంగా అతనికి అది పూర్తిగా అసాధ్యం. సారయి బిడ్డకు జన్మనిస్తుందంటే, ఎందుకంటే వాళ్ళిద్దరూ వృద్ధులయ్యారు, బిడ్డలను కనే వయసు ఇద్దరికీ దాటిపోయింది. దేవుడు చేసిన వాగ్దానం తప్ప. దేవుడు వాగ్దానం చేశాడు. బైబిల్ చెప్తుంది, దేవుని వాగ్దానం పట్ల ఎటువంటి సందేహము అతన్ని కదిలించలేదని. ఎవరు వాగ్దానం చేయలేరు, సందేహం, అపనమ్మకం రావని, మీకు ప్రత్యక్షం అవ్వవు అని. అందుకనే మన మాటల శక్తి అంత ముఖ్యమైనది. ఆ సందేహం కలిగిన క్షణమే
మీ నోటిని తెరిచి అనవచ్చుగా, నేను అది నమ్మను, దేవుడు కార్యం చేస్తున్నాడని నమ్ముతాను. ఒక చెడు ఆలోచన అడ్డుకునే మంచి విధానం ఏదైనా అనుకూలమైంది చెప్పడం. ఇప్పుడు లూకా 5ని చూద్దాం. మొదటి 5 వచనాలు. ఇది చేపలు పట్టే కొంతమంది శిష్యుల లెక్క ఎక్కువగా నేను దీని నుంచి ఎంతో పొందుతాను. ఈ మొదటి 5 వచనాల నుంచి ఎన్నో మంచి ప్రసంగాలు చేశాను. జనసమూహము దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గిన్నె సరస్సు గలిలయ సముద్రం తీరమున నిలిచి, సరే, యేసు సరస్సు తీరాన నిల్చుని ఉండడాన్ని ఊహించండి. ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి ఒడ్డునకు వచ్చి తమ వలను కడుగుచుండ్రి. ఆయన ఆ దోణిలో ఒకదాన్ని ఎక్కి సీమోందైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగాను. ఆయన అలా చేయడానికి ఒక కారణం ఉంది. వివరాల్లోకి వెళ్ళనైతే అసలైతే అదొక సౌండ్ సిస్టమ్ అయింది. వాళ్ళు కానీ నీళ్లపైన సరైన చోట్ల ఎక్కువ ఉంటే ఆ నీళ్లు శబ్దాన్ని ప్రజల వరకు తీసుకుని వెళ్ళేది. మనకున్నట్లు వాళ్ళకి మైక్రోఫోన్లు ఉండేవి కావు. అందుకనే కొన్నిసార్లు ఆయన నీళ్లలోనికి వెళ్ళి దోణిలోంచి బోధించేవాడు. ఆయన కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునికి నడిపించి చేపలు పట్టుటకు వల్ల వేయండి అని సీమోన్తో చెప్పగా చూడండి ఏం జరిగిందో. సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు, వలలో చేపలు పడలేదు. కనుక మనం తర్వాత వచనానికి వెళ్ళడానికి ముందు పేతురు ఏమన్నాడు? లోతునికి వెళ్ళి వల్ల వేయాలా? ప్రభువా, అది పనిచేయదు. మేము రాత్రంతా అక్కడే ఉన్నాం, చేపలు పడనే లేదు. చేపల వాళ్ళు రాత్రంతా చేపలు పట్టినట్లుంది, అలసిపోయారు, నిద్రలేదు, ఓపిక లేదు. వాళ్ళని అడగడం అనేది పెద్ద పని. దేవునికి విధేయులైతే వలలను తిరిగి నీళ్లలోకి వేయాల్సి ఉంటుంది. మళ్ళీ నీళ్లలోకి అంతా గందరగోళంగా అయింది. మరింత పని అవుతుంది అనుకున్నారు. అన్నాడు, ఇది పని చేయదు, అలసిపోయాం, సొలసిపోయాం, ఇదంతా చేసాం అంటే క్లుప్తంగా పేతురు ఏమంటున్నాడు? పని చేస్తుందని అనుకోను, చేయాలనిపించడం లేదు, మంచి ఐడియా కాదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. అతనికి అలా అనిపించలేదు, చేయాలనుకోలేదు, చేస్తుందని కూడా అనుకోలేదు. దేవుడు చెప్పాడు కనుక. తన విశ్వాసాన్ని అందులో ఉంచాడు. మీరు గాని మిగతాదంతా చదివితే చెప్తుంది, వారు ఆ విధంగా చేసి విస్తారమైన చేపలు పట్టిరి అని. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. మీరు చూసిన దాని మీద ఎంతకాలం దేవుణ్ణి నమ్ముతారు అనేది ఆధారంగా ఉంచుకోండి. ఆలోచించో, ఫీల్ అయ్యో. నంబర్ 6, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. దేవు ముందే చెప్పారు, ఏం చేస్తావో తెలుసు, వీలైనంత వరకు వెళ్తావు, తర్వాత అంతా చదువుతావు. మీరు దీని గురించి అంతగా పట్టించుకోరు కనుక త్వరగా బయటపడ్డాం. సహనంతో పాటు విశ్వాసమే పనిచేస్తుంది. సారీ. హెబ్రీ 6, 11, 12. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. విశ్వాసానికి ఆరంభం ఉంటుంది. నిర్ణయించుకున్నప్పుడు అంత చెడుగా ఉండదు. దేవుణ్ణి దీనికై నమ్ముతాను. అది ఒకలా కూల్గా ఉంటుంది. అవును, ఆశాజనకంగా ఉంది, జవాబు ఉంది, దేవుణ్ణి నమ్ముతాను. అయితే 2వ రోజు, 3, 4, 5వ రోజు, 1 ఏడాది, 2, 3, 10 ఏళ్ళు, తర్వాత 12 ఏళ్ళు, 15 ఏళ్ళు వస్తాయి. అయినా ఏం చూడడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆరంభించా అంటే నేను దేవుణ్ణి నమ్ముతాను. దీని అంతటి నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ క్రింద ఇక్కడ నింపుదల కలుగుతుంది. వావ్, ఎంత ఉత్సాహకరమైన జీవితం ఉంటుందో. అయితే మనకి కేవలం ఆరంభం, ముగింపు మాత్రమే ఉండవు, మధ్యది లేకుండా. చాలామంది ఇప్పుడు దేనికో మధ్యలో ఉన్నారు. ఎక్కువ వినోదం కలగడం లేదు కదూ.
మీరు సహనంతో ఉండాలి. సహనం అంటే వెయిటింగ్ కాదు. అందరం మనకి ఇష్టం ఉన్నా లేకున్నా వెయిట్ చేయాలి. సహనం అంటే వెయిట్ చేసేప్పుడు ఎలా ప్రవర్తిస్తాం అన్నదే. వెయిట్ చేసేప్పుడు ఎలా నడుచుకుంటాం అన్నది. కనుక ఎదురు చూస్తే వెయిట్ చేయవచ్చును, మంచి సంభాషణతో చేయవచ్చు. వెయిట్ చేస్తూ సమయాన్ని ఎవరికైనా ఆశీర్వాదంలో ఉండేలా గడపవచ్చును. అలా చేయడం మంచి పని. ఒక్క నిమిషంలో ఆ పాయింట్ వద్దకు వద్దాం. లేదా ఇలా అనవచ్చు, వదిలివేస్తాను, ఇకపై పని చేయలేను, వదిలివేస్తాను, పని చేయడం లేదు ఇది. అప్పుడు తిరిగి వెళ్ళి మళ్ళీ ఆరంభించాలి. ఓకే దేవా, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, ఇది చేయగలవని నమ్మకం ఉంది. ఓ 2 నెలలు అయ్యాక ఇకపై దీన్ని సహించలేను, ఇంత టైం ఎందుకు పడుతుందో తెలియదు, వదిలి వెళ్ళిపోతాను. అప్పుడు తిరిగి మళ్ళీ మొదటి నుంచి ఆరంభించాలి. కమాన్, చెప్పేది వింటున్నారా? మీ సంగతి ఏమిటి? అదిగో అక్కడ పైన, మీరు అక్కడ ఆ వెనుక సీట్లో ఉన్నవారు, అంటే అక్కడ రాఫ్టర్స్ పైన కూడా ప్రజలు ఉన్నారు. అటు చూడండి, గోడకు పక్కన అక్కడ పైన పైన ఉన్న ఎంతమంది చెప్పేది వింటున్నారు? నాకు క్రింద ఎక్కడున్న వారిని చూసి అలవాటు ఉంది, అయితే మీరు అక్కడ ఉన్నారని తెలుసు. ఆమేన్, అక్కడున్నారని తెలుసు. శుభవార్త ఏమిటంటే మీరు అక్కడ ఉన్నారని తెలియకున్నా దేవునికి తెలుసు ఉన్నారని. అది చాలా మంచిది. దేవునికి హోమ్ రన్. థ్యాంక్ యూ. సహనం. హెబ్రీ 6:15. కనుక అతడు అబ్రహాము ఎంతో కాలం నిరీక్షించి సహనంతో ఓర్పుతో ఉండి గుర్తించి ఇస్సాకును పొందాడు. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాము 20 ఏళ్ళు వెయిట్ చేశాడు. యోసేపు తప్పు చేయని దేనికోసము 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. స్వప్నాన్ని చూసేప్పుడు వినోదంగా ఉంటుంది. యోసేపు చూశాడు, ఉత్సాహపడ్డాడు, అతని సహోదరుల వద్ద అంతా చెప్పాడు, గర్వం కలిగింది. మీరు నాకు సాగిలి పడతారు. తండ్రి వద్దకెళ్ళి, ఓ నువ్వు నా ముందు తల వంచుతావు తండ్రి. ఏమీ కాని వెనుక వైపున ఎక్కడో ఒక ట్రిప్ కావాలి అతనికి. కమాన్. మీలో కొంతమంది జీవితపు అరణ్యంలో ఉన్నారు. ఇప్పుడు తెలిసినా లేకున్నా మీ నుంచి కొంత చెత్తం చేస్తుంది, అది బయటకు రావాలి. దేవుడు వాగ్దానం చేసింది పొందడానికి సిద్ధం అయ్యే ముందు. కమాన్. ఉన్న చోటున అలక్ష్యం చేయడంలో అర్థమే లేదు. వెళ్లే చోటుకి మార్గంలో ఉన్న చోటున ఎలా ఆనందించాలో నేర్చుకోవడం ఎంతో మంచిది. మీరున్న చోట ఆనందించడం నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారో ఆ మార్గంలో. ఓకే. నంబర్ 7, విశ్వాసం క్రియ చేస్తుంది, ప్రేమచే బలపడుతుంది. ఇది ఇక్కడ 10 భాగాల సిరీస్. మీకు ఎలాంటి ప్రేమ నడకుంది? ఎంతగా ప్రేమని అధ్యయనం చేస్తారు? ప్రేమ యొక్క వచనం ఎంత బాగా తెలుసు? ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తారు? ఎంతమంది మీద కోపం ఉంది? నాకు చిన్నగా వినిపిస్తుంది. గలతీ 5-6 వచనాలను స్క్రీన్ మీద చూపించండి ప్లీజ్. విశ్వాసం ప్రేమ చేతనే పనిచేస్తుంది. యేసుక్రీస్తు నందుండు వారికి ఒకవేళ మనం ఉంటే సున్నతి పొందుట యందు పొందకపోవట యందు ఏమీయూ లేదు, కానీ ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఇక్కడేం జరుగుతుందో చెప్తాను. పౌలు కొంచెం విసిగిపోయాడు. గల్తీయులతో సున్నతి పొందడం పొందకపోవడం గురించి మాట్లాడుతూ, నీకంటే నేను గొప్ప, సున్నతి పొందా, నువ్వు పొందలేదు, నువ్వు పొందాలి. బహుశా పౌలు ఇలా అన్నాడేమో. ధర్మ యొక్క నియమాలు నిబంధనల గురించి అంత పట్టుదలగా ఉండడం మానివేసి ఒకరినొకరు ప్రేమించుకోవడంతో బిజీగా ఉండండి. కమాన్. హాస్యాస్పదంగా ఉంటుంది వేర్వేరు వర్గాల వారు పోట్లాడుకునే విధానం, ఒకరికొకరు నోరు మూయించుకోవడం చూస్తే. ఎందుకంటే అందరం కరెక్ట్గా ఒకేలా నమ్మం కనుక. అయితే
ఎవరి రైటు? మనలో ఒకరు 100% రైటు కాదు. నేను కాదు, మీరు కాదు, ఇంకెవ్వరూ కాదు. అందరం చేయగల శ్రేష్టమైనది చేస్తున్నా, ఎక్కడ ఉన్నామో అక్కడ. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే మన జీవితాల ఫలమే. పౌలు అన్నాడు, ఒకరినొకరు ప్రేమిస్తూ బిజీగా ఉండండి. ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగున్న. అక్కడికి వెళ్ళే టైం లేదు. మార్కు 11వ అధ్యాయం. దేవునిలో విశ్వాసం ఉంచండి. నిరంతరం ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు నమ్మండి. ఎవరి పట్లైనా ఏదైనా వ్యతిరేకంగా ఉంటే విడిచిపెట్టి వదిలి వెళ్ళిపోనివ్వండి. విశ్వాసం గురించి చెప్తుంది. విశ్వాసపు నియమాల్లో ఒక దాన్ని పొంది ఆ విశ్వాసం పనిచేయాలి అనుకుంటే ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు. విశ్వాసం ప్రేమ చేతనే పనిచేస్తుంది. ఓ నా దేవా, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయాలి బలమైన రోమాంచకరమైన ప్రేమ నడకను ఉంచుకోవడానికి. రోజు లేచి మీ గురించి మీరు మర్చిపోయి తీవ్రంగా ఎవరికైనా ఏం చేయగలమా అని ఆలోచించడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా దేవుని వాగ్దానాల్లో ఒక దాని కొరకు మీ విశ్వాసంగా ఇక్కడుంటే మీకు పదోన్నతి కావాలి, ఏదో ఒక చోట హెల్ప్ కావాలి, వెయిట్ చేస్తున్నారు, వెయిట్ సహనంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, దాంతో అలసిపోయారు. ఇప్పుడు ఈ స్త్రీ బోధకురాలు నోరు మూసుకోమని చెప్తుంది. పాజిటివ్గా ఉండండి. దీంతో ఎంతో అలసిపోయాను. ఇప్పుడు మీరు వెయిట్ చేసేప్పుడు చెప్తున్నా, మీ గురించి మర్చిపోండి, బయట ఎవరైనా ప్రేమించండి. మీరు ఎలా అంటే, అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి? చివరికి మీ విశ్వాసం పనిచేయడం చూస్తారు. నంబర్ 8, విశ్వాసం విశ్రాంతిలో ఉంటుంది. ఫిబ్రవరి 4, దేవుణ్ణి నమ్మిన వారు ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశింతురు. నేను సింపుల్గా అంటాను, నా కోసం మీకోసం ఎవరికోసమైనా విశ్వాసంలో ఉన్నానని చెప్పి అప్సెట్ అయి ఉంటే అప్పుడు ఇలా అనాలి, ఏమన్నా తెలుసా, నా విశ్వాసం తక్కువగా ఉంది. నిజంగా విశ్వాసంలో ఉంటే విశ్రాంతిలో ఉంటాను. అంతరంగమైన విశ్రాంతి, దేవునిదే అధికారం అని తెలిసిన విశ్రాంతిలో దానిపై ఆయన క్రియ చేస్తున్నాడు అని. విశ్వాసాన్ని విడుదల చేయాలి. అది మీ ఆత్మలో ఒక ఫోర్స్. దాన్ని విడుదల చేయాలి. గుర్తుందా, నేను చెప్పాను ఏమనంటే, నా జీవితంలోని ఒక సమయంలో నా పాపాల కొరకు మాత్రమే నేను నా విశ్వాసాన్ని విడుదల చేస్తున్నప్పుడు, మరణించినప్పుడు పరమునకు వెళ్తాను అని. వేరే ఏ చోట నా విశ్వాసాన్ని విడుదల చేయలేదు. నా గత దుర్వినియోగాన్ని జయించి స్వస్థత పొందడానికి నా విశ్వాసాన్ని విడుదల చేయలేదు. దేవునికి ఏమైనా చేయడానికి విడుదల చేయలేదు. దేవునిచే యూజ్ చేయబడ్డానికి విశ్వాసాన్ని విడుదల చేయలేదు. ఫైనాన్షియల్ కోసం విశ్వాసాన్ని విడుదల చేయలేదు. ఎల్లప్పుడూ బొటాబొటిగా అన్నీ సరిపోయేవంతే. నేను డేవ్ పెళ్ళైనప్పటి నుంచి దశభాగం ఇస్తున్నా. ఆయన పెరిగి పెద్దని చర్చలు అలా చేయాలని నేర్పించినందున. అయితే దశభాగం ఇస్తుంటే బహుశా కొన్ని ఫలితాలు వస్తాయి. మేము ఎన్నడూ ఒక్క బిల్లు పే చేయలేకపోయాం. అయితే చెప్పగలను, దేవుడు మీరు ప్రవేశించాలన్న రాజ్యంలోనికి వెళ్ళాలనుకుంటే విశ్వాసాన్ని ఇవ్వడంతో విడుదల చేయాలి. విశ్వాసం ఫలితాలను తెస్తుంది. నంబర్ 10, ఎల్లప్పుడూ ఫలితాలను ఇస్తుంది. విశ్వాసాన్ని గాని విడవకుంటే, మీరు గాని విశ్వాసాన్ని పట్టుకుని ఉంటే ఫలితాల్ని ఇస్తుంది. దానికి ఎంతకాలం పడుతుందో తెలీదు, కానీ అది ఫలితాల్ని ఇస్తుంది. లూకా 7:50 బైబిల్ చెప్తుంది, మీ విశ్వాసం మిమ్మల్ని రక్షించింది. నిన్న 908 మంది విశ్వాసంతో రక్షణ పొందడం చూసాం. దాని గురించి ఆలోచించండి. వాళ్ళు నరకానికి వెళ్లే మార్గంలో లోపలికి వచ్చారు. వాళ్ళు ముందే దేవునిలో ఉన్న ఆ విశ్వాసాన్ని ప్రపంచంలో లేదా తమలో ఉంచుకోవడానికి బదులుగా నిర్ణయించుకున్నందున తమ జీవనశైలిని గురించి పశ్చాత్తాపడాలనుకున్నారు. తిరిగి వేరే కొత్త దిశలో వెళ్లాలని పరమునకు వెళ్లే మార్గంలోకి వెళ్లారు. విశ్వాసానికి అది ఒక మంచి ఫలితం. లూకా 17:19 బైబిల్ చెప్తుంది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. దీనంతటినీ చూసే టైం ఉంటే బాగుండు. ఒక విషయం చెప్తా, మీరు మందు తీసుకోవాలంటే తీసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అవసరం ఉంటే వెళ్ళండి. అయితే స్వస్థత తెమ్మని దేవుణ్ణి నమ్మకుండా ఏమి చేయకండి. ఏదైనా మందు ఉందంటే నమ్మను, లేదా డాక్టర్ ఉన్నాడంటే హెల్ప్ చేయడానికి మనకి కానీ దేవునిలో దాన్ని క్రియేట్ చేయమనే విశ్వాసం కానీ లేకుంటే, యేసు స్వస్థత పరుస్తాడు. స్వస్థత అంతా దేవుడి నుంచి వస్తుందని నమ్ముతాను. దేవుడు లేకుండా ఎలాంటి స్వస్థత లేదు. చివరికి ఈనాడు మెడికల్ ప్రొఫెషన్కి ఉన్న జ్ఞానం కూడా వాళ్ళు దేవుడి నుంచి పొందిందే. ఆయన దాన్ని వాళ్ళకి ఇవ్వడం మంచి పని, లేకుంటే అందరం చచ్చేవాళ్ళం. ప్రార్థించకుండా ఒక డాక్టర్ దగ్గర కూడా నేను వెళ్ళను. ప్రార్థించకుండా ఆ మందుని కూడా తీసుకొని, ఎందుకంటే దేవుడు దాన్ని బ్లెస్ చేసి అభిషేకించి పనిచేసేలా
చేస్తాడని నమ్మకంతో అన్నిటికపైన స్వస్థత కొరకు దేవుణ్ణి నమ్మండి. ఎందుకంటే మందులు కూడా చేయలేనప్పుడు, మనిషి కూడా చేయలేనప్పుడు దేవుడు స్వస్థపరచగలడు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. నంబర్ 11, శత్రువు యొక్క భయంకర బాణాల నుంచి మనల్ని విశ్వాసం రక్షిస్తుంది. FC 6 చెప్తుంది, విశ్వాసపు డాల్ని తీసుకోండి. మీ వెనుక ఈడ్చుకురమ్మని చెప్పలేదు. కమాన్, తీవ్రమైన బాణం మన వైపు రాగానే ముందుగా మనం అనవలసింది, దేవుణ్ణి నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. విశ్వాసాన్ని విడుదల చేసి దేవుణ్ణి నమ్ముతాను. నంబర్ 13, 12 పట్టేశారు. ఆల్ రైట్. నంబర్ 12, దేవుని ఆశీర్వాదాలన్నీ విశ్వాసం ద్వారానే పొందుతాం. విశ్వాసంతో దేవునితో నీతిమంతులుగా చేయబడతాం, తీర్పు తీర్చబడుతుంది, పవిత్రులుగా చేయబడతాం, విడిపించబడతాం, క్షమించబడతాం. విశ్వాసంతో దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాం. విశ్వాసంతో ఏం చేయగలమని నిజంగా జ్ఞానం కలగాలంటే హెబ్రీ 11వ అధ్యాయాన్ని చదవండి. విశ్వాసం గురించి చెప్తుంది. నోవహు ఓడను నిర్మించాడు. సారాయి గర్భవతి అయింది. విశ్వాసంతో రాహాబను వేశ్య దేవునికి విధేయురాలై వేగు చూచే వారిని రక్షించింది, ప్రాణాన్ని పణంగా పెట్టి. మనం పనులు విశ్వాసంతో చేస్తాం, దానికి ప్రతిఫలం తప్పక ఉంటుంది. నంబర్ 13, విశ్వాసం ఎదిగి పెరుగుతుంది వాడుతూ ఉంటే, యూస్ చేస్తూ ఉంటే. మీరు ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు, కొంచెమే విశ్వాసం ఉందన్నట్లుగా. ఓ మై గాష్, ఆరంభించినప్పుడు నాకున్న విశ్వాసం అంతా దేవుణ్ణి నమ్మి నరకానికి వెళ్లకుండా ఉండడమే. అదంతే. నా పాపాలను క్షమించి పరమునకు వెళ్ళడానికి హెల్ప్, అంతవరకే. అక్కడే ఉన్నాను. ఓ నా దేవా, నేను మీకు చెప్పలేను కూడా అప్పటినుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఏం మారిపోయిందో. అయితే వాటిలోని ప్రతి ఒక్కటి దేవుని వాక్యాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. ఆ చోట నా విశ్వాసాన్ని విడుదల చేసి స్థిరంగా ఉండి సహనంగా ఒప్పుదలతో ఉండడం, ఇతరుల పట్ల మంచిగా ఉండడం, ప్రతిఫలం కోసం దేవుని నమ్మడం. వావ్, నేను ఆరంభించిన చోటు నుంచి ఇప్పుడు చాలా దూరం వచ్చానంటారా? మీరు అనవచ్చు, ఎంతకాలంగా దీనిలో ఉన్నారు? దాదాపు 37 ఏళ్ళు. ఓ మై గాష్, ఈ మధ్యనే రక్షణ పొందాను. లేదు 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 లేదు, అలా చేయకండి. చెప్పండి, దేవునికి స్తుతుల మార్గంలో ఉన్నాను. దేవునికి స్తుతుల మార్గంలో ఉన్నాను. నంబర్ 14, కొన్నిసార్లు విశ్వాసం ఫైట్ చేయాలి. 1 తిమోతి 6:12 చెప్తుంది, విశ్వాసపు మంచి పోరాటాన్ని పోరాడమని. 1 పేతురు 5 చెప్తుంది, అపవాది రాగానే అతన్ని ఎదిరించండి, వ్యతిరేకంగా స్థిరంగా నిల్చోండి. ఎందుకలా అన్నాను? విశ్వాసం పోరాడాలి కనుక. కొన్నిసార్లు అపవాదిని ఎదిరించడానికి మీ విశ్వాసాన్ని వాడాలి. శత్రువుకున్న శక్తి అంతటి మీద మీకు శక్తి, అధికారము ఉన్నాయి. లూకా 10:19 చెప్పేది వినండి. అరవడానికి ముందు వినండి. లూకా 10:19, ఇదిగో శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. అపవాదికి శక్తి మాత్రమే ఉంది, మీకు శక్తి, అధికారము ఉన్నాయి. అతనికున్న ఒకే అధికారం మీరు ఇచ్చేదే. ఆమేన్. ఇది ఇంకో 4 భాగాల సిరీస్. నంబర్ 15, హా హా హా. భయాన్ని జయించగలిగేది కేవలం విశ్వాసమే. ఈనాడు ప్రపంచంలో అది ప్రబలంగా ఉంది. బైబిల్ చెప్తుంది, చివరి దినాల్లో మనిషి గుండె భయంతో ఆగిపోతుందని. చాలా కాలంగా దేవుని రాజ్యంలో ఉన్న క్రైస్తవులు కూడా చెప్పడం వింటారు, ఈనాటి ప్రపంచంలోని పరిస్థితుల గురించి ఎంత భయపడుతున్నారో అని. నాకు భయం లేదు. ఏం జరుగుతుందో తెలీదు, నా కంఫర్ట్స్ అన్నీ ఉంటాయో లేదో తెలీదు. దేని గురించి అయినా భయపడితే తప్పిపోయిన వారిని గురించే.
కనుక వీలైనంతగా శ్రమ పడుతున్నా వారికి శుభవార్తను వీలైనంతగా అందించడానికి. నాకు చెప్పాలి, నా వంతుని నేను చెయ్యాలి. నా తలను క్రిందకు దూర్చి చెడు ఏమీ జరగడం లేదన్నట్టు ప్రవర్తించను. అయితే దాని గురించి భయపడను. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు గాని ఎంచుకుంటే నన్ను మిమ్మల్ని ఈ క్షణం వరకు సజీవంగా ఉండాలని అలాగే ఉంటాం. దానికి కావాల్సిందే మన వద్ద ఉంది. ఆమేన్. బైబిల్ చెప్తుంది మనలోని ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కొలమానంలో విశ్వాసాన్ని ఇచ్చాడని. ఎంతగా మనం ఆ విశ్వాసాన్ని వాడితే అదంతగా పెరుగుతుంది. అలాగే మనకు హెల్ప్ చేయడానికి ఆయన కృప ఉంది. విశ్వాసంలో మనం ఎప్పుడు అడుగు వేసినా ఆయన కృప, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం మనతో పాటు వస్తాయి. మన జీవితంలోని ప్రతి చోట మనకు హెల్ప్ చేయడానికి. మనం వీలైనంతగా కృపను గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కృప అనేది కనబడుతున్న అద్భుతం లాంటిది. కృప అనేది దేవుని నుంచి మనకు ఉచితంగా వస్తుంది. జీవితంలో ఏం చేయవలసి వచ్చినా ఎలాంటి కష్టం లేకుండా చేయగలిగేలా స్ట్రెయిన్ గాని మన వంతు ప్రయత్నంగా మనల్ని రక్షించేది కృపే. కృప క్షమిస్తుంది, కృప దయని ఇస్తుంది. కృప అనేది నిజంగా అద్భుతమైనది. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈరోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి. క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.